హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆయుర్వేదిక్ టెక్స్ట్‌లో చెప్పినటువంటి ఆయుర్వేదిక్ హెయిర్ కేర్‌లో ముఖ్య భాగాల గురించి ముఖ్యంగా డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా 3 భాగాల కింద మనకు హెయిర్ కేర్ అనేది ఆయుర్వేదిక్‌లో చెప్పబడింది. అందులో కేశరంజన, కేశవర్ధన అండ్ కేశ సంజననగా చెప్పవచ్చు. కేశరంజన అంటే హెయిర్‌కి కలరింగ్ ఏజెంట్స్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. కేశవర్ధన అంటే హెయిర్ యొక్క గ్రోత్‌ని ప్రమోట్ చేసేటువంటి కొన్ని ఏజెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మరియు కేశ సంజనన అంటే న్యూ హెయిర్ ఆరిజిన్. కొత్త హెయిర్ రావడానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం. ఈ 3 హెడ్డింగ్స్ కింద మనకు హెయిర్ కేర్ అనేది ఆయుర్వేదిక్‌లో మనకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి గురించిన డిస్కషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆయుర్వేదిక్ టెక్స్చువల్ రెఫరెన్సెస్‌లో చూసుకున్నట్టయితే గనక మన కేశాలను ముఖ్యంగా అస్థి ధాతువు యొక్క ఉపధాతువుగాను మరియు శుక్రధాతు యొక్క మలంగా వర్ణించడం జరిగింది. సో, ఈ యొక్క కేశాల యొక్క సంజనన అంటే మనకు ఆరిజిన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అంటే కనుక ఈ 2 ధాతువులు అంటే శుక్ర అండ్ అస్థి ధాతువు బోన్ అండ్ సెమెన్ అని అనుకోవచ్చు. ఈ రెండిటి యొక్క ధాతువుల యొక్క పోషణ అనేది కూడా ముఖ్యం. ఇవి ముఖ్యంగా మనకు పృథ్వీ, ఆకాశ మరియు జల మహాభూతాలతో కూడినటువంటి డ్రగ్స్ అంటే స్వీట్, పంజెంట్ ఓడర్ మరియు కషాయ రసం అంటే మధుర, లవణ, కషాయ రసాలతో కూడినటువంటి హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూసేజ్ వల్ల మనకు ఈ యొక్క న్యూ ఆరిజిన్ ఆఫ్ హెయిర్ అనేది మనకొస్తుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే వాతాద అంటాం, బాదాం ఆయిల్ అనుకోవచ్చు, కోకోనట్ మిల్క్ ఆర్ కోకోనట్ పల్ప్ యొక్క యూసేజ్, జ్యోతిష్మతి యూసేజ్ కానివ్వండి. సో, వీట్ జెమ్ ఆయిల్ లేదంటే స్ప్రౌటెడ్ వీట్స్ యొక్క యూసేజ్ కానివ్వండి. సో, మనకు ఇంకా క్యాష్యూ నట్స్ అంటాం. వీటి యొక్క యూసేజ్, ఇవన్నీ కూడా యూసేజ్ చేసుకోవడం వల్ల మనకు బాల్డ్‌నెస్, రికరెంట్ హెయిర్ ఫాల్ ఇవన్నీ గూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో చెప్పబడినటువంటి బాదాం ఆయిల్ అనేది కూడా బాగా మనకు విరివిగా వాడుతుంది. ఆల్మండ్ ఆయిల్ అంటాం. దాని యొక్క యూసేజ్ చేసుకోవడం వల్ల రెగ్యులర్‌గా మనకు ఈ న్యూ ఆరిజిన్ కొత్తగా వచ్చేటువంటి హెయిర్ అనేది హెల్తీ హెయిర్‌గా మనం వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే కేశవర్ధన అంటే గ్రోత్ ప్రమోటర్స్‌గా చెప్పుకోవచ్చు. హెయిర్ యొక్క గ్రోత్‌ని ప్రమోట్ చేసేటువంటి ఏజెంట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా స్నిగ్ధ గుణం అంటే అంక్షియస్‌నెస్ ఉండేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా మనకు ఈ హెయిర్ గ్రోత్‌ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఎగ్జాంపుల్స్ గనక చూసుకున్నట్టయితే మనకు మేథిక అంటాం. అంటే ఫెనుగ్రీక్ కానివ్వండి, హైబిస్కస్, జపా పుష్పం అంటాం. సో, మందారం ఆకులు లేదా పువ్వులు కావచ్చు. మాలత్యాది తైలం అనే ప్రిపరేషన్ ఉంది. ఏదైతే మల్లె లేదంటే జాజి పూలతో చేసేటువంటిది. సో, ఇది కానివచ్చు. లేదంటే అలోవెరా పల్ప్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ కూడా మనకు లోటస్ అని అంటాం. ఇంకొకటి భూమి ఆమ్లకి అని అంటాం. ఫిలాంథస్ గ్రూప్ ఇవన్నీ కూడా మనకు హెయిర్ గ్రోత్ ప్రమోటర్స్‌గా చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మధుర, లవణ, కషాయ రసాలు గల హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క హెయిర్ గ్రోత్‌ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో, హెయిర్ ఫాల్, స్ప్లిట్ ఎండ్స్, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఏదైతే ఇనీషియల్‌గా మనకు బాల్డ్‌నెస్‌కి ఇనీషియల్‌గా ఉండే స్టేజ్ ఉంటుందో, వీటిని తగ్గించుకోవడానికి ఈ యొక్క గ్రోత్ ప్రమోటర్స్‌ని వాడుకోవడం రెగ్యులర్‌గా చేస్తే గనక మనకు హెయిర్ అనేది మంచి హెల్తీ లస్టర్స్‌తో ఉంటుంది. సో, ఇందులో మనకు ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ చూసుకున్నట్టయితే మాలత్యాది తైలం అని అంటాం. ఏదైతే మాలత్యాది తైలంగా చెప్పబడుతుందో దాన్ని రెగ్యులర్ యూసేజ్ చేయడం వల్ల కూడా థిన్నింగ్ హెయిర్ అనేది మనం ఆపొచ్చు. లాస్ట్ టైప్ ఏదైతే ఉందో కేశ రంజనగా చెప్పొచ్చు. అంటే న్యాచురల్ హెయిర్ కలర్‌ని ఇంపార్ట్ చేసేటువంటి కొన్ని హెర్బ్స్‌ని మనం కేశ రంజన ప్రాపర్టీగా చెప్పొచ్చు. సో, ముఖ్యంగా బ్రాజక పిత్తం, రంజక పిత్తాన్ని ముఖ్యంగా స్టిమ్యులేట్ చేసేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రంజన హెర్బ్స్ లాగా చెప్పొచ్చు. ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిన ముఖ్యంగా లాసోనియా ఇన్నర్విస్ అంటాం, హెన్నా అదొకటి. భృంగరాజ్ కానివ్వండి, నీలి కానివ్వండి, ఆమ్ల, హరితకి అంటాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో వాడ్డము. ఇంత ముఖ్యంగా కషాయ రస ప్రధానంగా స్నిగ్ధ గుణం అంటే అంక్షియస్‌నెస్ ఉండి వీటిని ప్రధానంగా తీసుకొని డిఫరెంట్ ఆయిల్స్ వాడుకుంటే గనక తప్పకుండా హెయిర్ కలర్, న్యాచురల్ కలర్ అనేది మనం రెస్టోర్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్‌లో మనం ఈ చెప్పినటువంటి డిఫరెంట్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని వాడుతూ ఉంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ హెయిర్, కర్లింగ్ ఆఫ్ హెయిర్ కానివ్వండి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఇటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో తప్పక మనము 100% వాటిని అడ్రెస్ చేయొచ్చు. ఇవన్నీ చెప్పినటువంటి హెర్బల్ ప్రిపరేషన్స్‌ని డిఫరెంట్ కాంబినేషన్స్‌తో. సో, పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి మనం వాడుకోగలిగితే తప్పక మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.